బైబ్యాక్ అంటే కంపెనీ తన వాటాదారుల నుండి తన సొంత షేర్లను కొనుగోలు చేయటమే. మార్కెట్‌లో ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ షేర్ల సంఖ్యను తగ్గించుకోవటం కోసం కంపెనీలు ఈ బైబ్యాక్‌నైతే ఆఫర్ చేస్తూ ఉంటాయన్నమాట. దీంతో మార్కెట్‌లో మిగిలిన షేర్లు మరింత విలువైనవిగా మారతాయి. ఏవైతే బైబ్యాక్ ఆఫర్ చేస్తాయో ఆ షేర్‌లని ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటాయి. సో, బైబ్యాక్ జరగడానికి 2 మార్గాలైతే ఉంటాయి. ఒకటి టెండర్ ఆఫర్ ద్వారా. ఈ ప్రక్రియలో కంపెనీ నిర్ణీత ధరకు షేర్లను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేస్తుంది. ఈ షేర్లకు ప్రస్తుతం మార్కెట్‌లో ఏ ధర అయితే ట్రేడ్ అవుతుందో దానికన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ మార్కెట్ ఆఫర్. ఇదొచ్చేసరికి కంపెనీ చాలా కాలం పాటు బహిరంగ మార్కెట్ నుండి నేరుగా మార్కెట్ ధర ఏదైతే ఉందో ఆ ధర వద్ద షేర్లను క్రమంగా కొనుగోలు చేస్తూ ఉంటుందన్నమాట రెగ్యులర్‌గా. సో, దీన్ని ఓపెన్ మార్కెట్ ఆఫర్ అంటారు. టెండర్ ఆఫరు, ఓపెన్ మార్కెట్ ఆఫర్ అనమాట. ఈ 2 పద్ధతుల ద్వారా బైబ్యాక్‌నైతే బై చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వివరాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.